మహాత్మా గాంధీని గాడ్స్తో చంపి రోజు బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీ ఆత్మను కూడా చంపారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ప్రతిపక్షాల అభ్యర్థులను సైతం వినకుండా జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చారని మండిపడ్డారు. బీజేపీ మెజార్టీ దృష్టిలో పెట్టుకుని లోక్సభలో బిల్లుకు ఆమోదం తెలిపిందన్నారు. మహాత్మా గాంధీ పేరు బీజేపీ తీసేయచ్చేమో కానీ వారి గుర్తు ప్రజల హృదయాల్లో ఉంటుందని మల్లు రవి చెప్పారు. గాంధీ ఆత్మ ప్రతి భారతీయుల్లో ఉంటుందని తెలిపారు. మహాత్మా గాంధీ స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో నాథూరామ్ గోడ్సే అనేటటువంటి ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి మహాత్మా గాంధీని చంపటం దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేనటువంటి ఒక గొప్ప దుర్మార్గమైనటువంటి చర్య. దాని తర్వాత సర్దార్ వల్లభ్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ను కొంతకాలం బ్యాన్ చేయటం, దాని తర్వాత లిఫ్ట్ చేయటం, ఇవాళ ఆర్ఎస్ఎస్ఏ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తుందనే సంగతి మనందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చిన 10-11 సంవత్సరాల తర్వాత మహాత్మా గాంధీ పేరు తీసేస్తున్నారంటే ఇంతకు ముందు నాథూరామ్ గోడ్సే గారు చేసినటువంటి దుర్మార్గమైన చర్యని మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తే ఈ భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారా? అధికారంలో మీరు ఉండొచ్చు, కానీ మహాత్మా గాంధీ లాంటి జాతి పితని పేరు తీసేయటం ఇది ఒక గొప్ప చరిత్రాత్మకమైన తప్పిదంగా నేను భావిస్తున్నాను. మహాత్మా